హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈరోజు మనం వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ ఫేజ్ని మాడ్యూల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విఎన్వి మాడ్యూల్, ఎస్డిఎల్సి మాడ్యూల్ అంటారు దీన్ని. సో మన క్యాంటీపీ వీడియోలో కమెంట్స్లో కొంతమంది అడిగారు విఎన్వి మోడల్ గురించి అండ్ క్యాన్ ప్రోటోకాల్ గురించి. సో ఈరోజు మనం విఎన్వి మోడల్ని కవర్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ క్యాన్ ప్రోటోకాల్ని కవర్ చేస్తాను. సో అసలు ఈ విఎన్వి మోడల్ అంటే ఏంటి అంటే, ఇది ఒక ఎస్డిఎల్సి మోడల్, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మోడల్. సో ఇది ఎందుకు యూస్ చేస్తారు మన సాఫ్ట్వేర్లో అంటే, ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది ఈ ఎస్డిఎల్సిని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఈ సాఫ్ట్వేర్ ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా ఎండ్ అవ్వాలి, డెవలప్మెంట్ ఎలా ఉండాలి, టెస్టింగ్ ఎలా ఉండాలి, లైవ్లోకి ఎలా రావాలి, రిక్వైర్మెంట్ ఎలా ఉండాలి అనేది మొత్తం ఈ ఎస్డిఎల్సిని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. సో ఈ ఎస్డిఎల్సిలోనే ఉంటుంది. అయితే ఎస్డిఎల్సిలు కూడా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాడ్యూల్, సో వాటర్ ఫాల్ మాడ్యూల్. సో ఈ వాటర్ ఫాల్ మాడ్యూల్ అండ్ విఎన్వి మాడ్యూల్ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. సో మన ఎగ్జాంపుల్గా ఒక వాటర్ ఫాల్ మాడ్యూల్ తీసుకుందాము. సో ఈ వాటర్ ఫాల్ మాడ్యూల్ అనేది కూడా ఒక ఎస్డిఎల్సి మోడలే. సో దీన్ని బేస్ చేసుకుని ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి డెలివరీ ఇస్తారు. అయితే ఆటోమోటివ్ డొమైన్లో మాత్రం విఎన్వి మోడల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు విఎన్వి మోడల్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకు వాటర్ ఫాల్ మోడల్ని ప్రిఫర్ చేయరు అనే డిఫరెన్స్ మనం చెప్పుకుందాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది వాటర్ ఫాల్ మాడ్యూల్. సో మీకు ఇక్కడ ఎలా ఉన్నాయి, ఫేజెస్ అనేవి లీనియర్గా ఉన్నాయి, లీనియర్గా సీక్వెన్షియల్గా ఉన్నాయి. అంటే ఇక్కడ వాటర్ ఫాల్ ప్రతి డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో కూడా కొన్ని ఫేజెస్ ఉంటాయి. అంటే రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది, ఫీజిబిలిటీ స్టడీ ఏంటి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఏం చేయాలి, తర్వాత డిజైనింగ్ ఎలా చేయాలి, కోడింగ్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలి, ఎలా డెలివరీ చేయాలి, ఎలా లైవ్లోకి తీసుకురావాలి అనేది కొన్ని ఫేజెస్ ఉంటాయి. అయితే వాటర్ ఫాల్ మాడ్యూల్లో మీరు గమనిస్తే ప్రతి ఫేజ్ కూడా ఒకదాని తర్వాత ఒక ఫేజ్ ఉంది. అంటే ఇక్కడ ప్రతి ఫేజ్ కూడా దాని ప్రీవియస్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫీజిబిలిటీ స్టడీ అనేది అయిపోవాలి. ఫీజిబిలిటీ స్టడీ అయిపోయిన తర్వాతనే రిక్వైర్మెంట్ అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాతనే డిజైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. డిజైనింగ్ అయిపోయిన తర్వాతనే కోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కోడింగ్ అయిపోయిన తర్వాతనే టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలా ప్రతి ఫేజ్ కూడా ప్రీవియస్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. అయితే ఇలా ఇలా సీక్వెన్షియల్ ఫేజ్, ఈచ్ ఫేజ్ ఇంకొక ఫేజ్తో డిపెండెన్సీ ఉండడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, సాఫ్ట్వేర్ డెలివరీ అనేది లేట్ అవుతుంది. టైం టైం టేకెన్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. అండ్ బగ్ డిటెక్షన్ వచ్చేసి లేట్గా ఉంటుంది. అంటే ఈ బగ్ డిటెక్షన్ లేట్గా ఉండడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది, సాఫ్ట్వేర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ అంతా డెవలప్మెంట్ చేసేసి రిలీజ్ చేసిన తర్వాత ఒక బగ్ వచ్చింది అంటే, ఆ బగ్ని ఫిక్స్ చేయడం వల్ల మళ్ళీ లైక్ వేరే బగ్స్ ఉంటాయి. అంటే రిగ్రెషన్ బగ్స్ వస్తుంటాయి. ఇలా చేయడం వల్ల సాఫ్ట్వేర్ డెలివరీ అనేది లేట్ అవుతుంది. సాఫ్ట్వేర్ డెలివరీ లేట్ అయితే ఎక్స్‌పెన్స్ కూడా పెరిగిపోతుంది. డెవలప్‌మెంట్‌కి అయ్యే ఖర్చు కూడా పెరిగిపోతుంది. కాబట్టి మన ఆటోమోటివ్ డొమైన్‌లో కొంచెం అడ్వాన్స్‌డ్‌గా త్వరగా అయిపోయే, అంటే వాటర్ ఫాల్ మాడ్యూల్‌ని ఎక్కడ వాడతారంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌లో వాడుతుంటారు. ఎందుకు, దీంట్లో రిస్క్ ఎక్కువ కాబట్టి చిన్న ప్రాజెక్ట్స్ అయితే ఓకే, త్వరగానే అయిపోతుంటాయి. దాంట్లో పెద్ద రిస్క్ ఉండదు కాబట్టి చేస్తది. కానీ ఆటోమోటివ్ ప్రాజెక్ట్స్ అనేవి కొద్దిగా పెద్ద ప్రాజెక్ట్స్ అండ్ సేఫ్టీ ప్రాజెక్ట్స్ కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్‌గా ఉండేది విఎన్వి మోడల్ వాడతారు. అయితే ఈ విఎన్వి మోడల్‌కి లైక్ వాటర్ ఫాల్ మోడల్‌కి డిఫరెన్స్ ఏంది? విఎన్వి మోడల్ ఎందుకు వాటర్ ఫాల్ మోడల్ తోటి అడ్వాన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు విఎన్వి మోడల్‌లోకెళ్దాం. సో ఇక్కడ కనిపించేది విఎన్వి మోడల్. సో విఎన్వి మోడల్ అంటే ఏంటి అంటే, వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్. అంటే ఈ విఎన్వి మోడల్ అనేది వి షేప్లో ఉంటుంది. సో ఈ వి షేప్లో 2 వింగ్స్ ఉంటాయన్నమాట. లెఫ్ట్ సైడ్ వింగ్ ఉంటుంది, రైట్ సైడ్ వింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వింగ్ వచ్చేసి వెరిఫికేషన్ ఫేజ్ అంటారు. రైట్ సైడ్ వింగ్ వచ్చేసి వాలిడేషన్ ఫేజ్ అంటారు. ఓకే. సో వెరిఫికేషన్ వింగ్‌లో కొన్ని ఫేజెస్ ఉంటాయి. వాలిడేషన్ ఫేజ్‌లో కొన్ని ఫేజెస్ ఉంటాయి. అవి ఏంటియో చూద్దాం ఫస్ట్. సో వెరిఫికేషన్ ఫేజ్‌లోకొస్తే ఫస్ట్
ఆ! దానికంటే ముందు అసలు వెరిఫికేషన్ ఫేజ్ ఎందుకు? వాలిడేషన్ ఫేజ్ ఎందుకంటే, వెరిఫికేషన్ ఫేజ్‌లో ఏం జేస్తారంటే, మన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనేది మనం యాస్ పర్ ద స్పెసిఫికేషన్స్ కరెక్ట్‌గా చేస్తున్నామా? లేదా? అనేది వెరిఫై జేస్తే, వాలిడేషన్ ఫేజ్‌లో ఏం జరుగుద్ది అంటే, డెవలప్ చేసిన సాఫ్ట్‌వేర్ యాస్ పర్ స్పెసిఫికేషన్స్ వర్క్ అవుతుందా? లేదా? అనేది వాలిడేషన్ జరుగుతుంది వాలిడేషన్ ఫేజ్‌లో. ఓకే. అయితే ఈ వెరిఫికేషన్ వింగ్‌లో ఉండే ఫస్ట్ ఫేజ్ ఏంది అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ రిక్వైర్మెంట్స్. సో, బీఆర్ఎస్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్. సో, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ ఎవరిస్తారు అంటే క్లయింట్స్ ఇస్తారు. క్లయింట్స్‌ని స్టేక్ హోల్డర్స్ అని గూడా అంటారు. ఓకే. ఈ స్టేక్ హోల్డర్స్ ఒక రా డాక్యుమెంట్స్‌ని రిక్వైర్మెంట్‌గా మన రిక్వైర్మెంట్ టీమ్‌కి ఇస్తారు. రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ టీమ్ అని మన ఆఫీస్‌లో ఒక టీమ్ ఉంటుంది. ఆ టీమ్ వాళ్ళకిస్తారు. సో, మాకొక సాఫ్ట్‌వేర్ కావాలి. సో, ఈ రిక్వైర్మెంట్స్ తోటి మాకొక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసి ఇవ్వగలుగుతారా మీరని జెప్పి మనకొక రిక్వెస్ట్ ఇస్తారు. అయితే ఆ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, రా డేటా తోటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, నాకొక ఇన్ఫోటైన్‌మెంట్ కావాలి. ఆ ఇన్ఫోటైన్‌మెంట్‌లో మీడియా సపోర్ట్ జేయాలి అనిస్తారు. అయితే ఈ బీఆర్ఎస్ టీమ్ వాళ్ళేం జేస్తారు అంటే, ఆ రిక్వైర్మెంట్స్‌ని అర్థం చేసుకొని, ఆ రిక్వైర్మెంట్స్‌ని ఇన్ డీటెయిల్డ్‌గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన రిక్వైర్మెంట్స్‌ని సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అంటారు. అయితే ఈ బీఆర్ఎస్ టీమ్ వాళ్ళు రిక్వైర్మెంట్స్‌ని అనలైజ్ చేసేటప్పుడు ఏవైనా రిక్వైర్మెంట్స్ గనక అర్థం కాకపోతే ఏం జేస్తారంటే, స్టేక్ హోల్డర్స్ తోటి కనెక్ట్ అయ్యి, ఆ రిక్వైర్మెంట్స్‌ని అర్థం చేసుకొని, ఆ రిక్వైర్మెంట్స్‌ని ఎక్స్ట్రాక్ట్ జేస్తారు. వాటికి క్లారిటీ తీసుకున్న తర్వాత మళ్ళీ వాటి మీద వర్క్ చేస్తారు. ఓకే. సో, ఏవైనా రిక్వైర్మెంట్స్ అర్థం కాకపోతే క్లారిటీ తీసుకుంటారు. ఎలాగా? త్రూ మెయిల్ గావచ్చు, త్రూ కాల్ గావచ్చు, త్రూ మీటింగ్స్ కావచ్చు. సో, ఏదో విధంగా క్లారిటీ తీసుకొని, ఆ రిక్వైర్మెంట్స్‌ని అర్థం చేసుకొని, అప్పుడు వర్క్‌లోకి ఎంటర్ అవుతారు వాళ్ళు. సో, ఇలా రిక్వైర్మెంట్స్ అన్నిటిని అర్థం చేసుకొని, రిక్వైర్మెంట్ టీము ఆహ్, ఆ రా రిక్వైర్మెంట్స్‌కి రిక్వైర్మెంట్స్‌ని జనరేట్ చేస్తారు. ఎలాగా? సిస్టమ్ రిక్వైర్మెంట్స్‌లో. సో, ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మనకెలా వస్తాయంటే, ఈచ్ మాడ్యూల్ గురించి డీటెయిల్డ్‌గా వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీచర్ ఉంటే, ఆ ఫీచర్‌లో సబ్ ఫీచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీడియా అనేది ఇన్ఫోటైన్‌మెంట్‌లో మీడియా అనేది సపోర్ట్ చేయాలని చెప్తారు. అయితే మీడియాలో గూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ ఉన్నాయి. లైక్ యూఎస్‌బీ మీడియా, బ్లూటూత్ మీడియా, ఆన్‌లైన్ మీడియా, ఎంపీ3 సో, ఇలా రకరకాల మీడియాస్ ఉన్నాయి గదా! సో, ఇన్ డీటెయిల్డ్‌గా ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్స్‌లో మనకి రిక్వైర్మెంట్ టీమ్ జనరేట్ జేసి ఇస్తారు. సో, వన్స్ ఎస్ఆర్ఎస్ రిక్వైర్మెంట్స్ జనరేట్ అయిన తర్వాత హై లెవెల్ డిజైనింగ్ ఫేజ్‌ని స్టా హై హై లెవెల్ డిజైనింగ్ ఫేజ్ ఉంటుంది. సో, ఈ హై లెవెల్ డిజైనింగ్ ఫేజ్‌లో ఏం జరుగుతది అంటే ఆర్కిటెక్చర్ డిజైనింగ్ జరుగుతది. అయితే ఈ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ అనేది ఏ లెవెల్‌లో జరుగుతదంటే సిస్టమ్ లెవెల్‌లో జరుగుతుంది. సో, సిస్టమ్ లెవెల్‌లో ఆర్కిటెక్చర్ ఎలా జేస్తారంటే ఆహ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్‌లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. లైక్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది, అడాస్ ఉంటుంది, బ్రేక్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ బ్రేక్స్ ఉంటాయి, ఇంజిన్ ఉంటాయి, స్టీరింగ్ ఉంటాయి. ఇలా రకరకాల ఈసీయూస్ అన్నీ ఉంటాయి. సో, ఈ ఈసీయూస్ లెవెల్‌లో హై లెవెల్ డిజైనింగ్ జరుగుద్దనమాట. అంటే సిస్టమ్ లెవెల్‌లో. ఇవన్నీ ఒకదానితోటి ఒకటి ఎలా కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇవన్నీ వచ్చేసి హై లెవెల్ డిజైనింగ్‌లో జరుగుతుంది. అయితే నెక్స్ట్ లో లెవెల్ ఫేజ్‌కొస్తుంది. సో, లో లెవెల్ ఫేజ్‌లో ఏం జరుగుతుంది అంటే సో, ఈచ్ కాంపోనెంట్ ఇండివిడ్యువల్ కాంపోనెంట్ ఇంటర్నల్‌గా ఎలా ఉండాలి? ఎలా వర్క్ అవ్వాలి? అంటే ఇక్కడ లాజిక్ లెవెల్‌లో డిజైనింగ్ జేస్తారు. ఇంటర్నల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రేక్ తీసుకుంటే వన్ సెకండ్ గైస్. సో, ఈ లో లెవెల్ డిజైనింగ్‌లో వచ్చేసి లైక్ ఈచ్ మాడ్యూల్‌లో ఈచ్ మాడ్యూల్ గురించి ఇన్ డీటెయిల్‌గా డిజైనింగ్ ఉంటుంది. అంటే ఒక యాప్ లైక్ మనం ఒక మొబైల్ తీసుకుంటే మొబైల్‌లో డిఫరెంట్ అప్లికేషన్స్‌లో ఒక సింగిల్ అప్లికేషన్ తీసుకొని, ఆ అప్లికేషన్ లోపల ఫంక్షనాలిటీ ఎలా ఉండాలి అనేది ఈ లో లెవెల్ డిజైనింగ్‌లో డిజైన్ చేస్తారనమాట. సో, నెక్స్ట్ కోడింగ్ ఫేజ్‌కొస్తుంది. కోడింగ్‌లో ఏం చేస్తారు మనకు తెలిసిందే. డెవలప్‌మెంట్ అంతా ఇక్కడ చేస్తారు. కోడ్ లెవెల్ డెవలప్‌మెంట్ అంతా ఇక్కడ చేస్తారు. సో, నెక్స్ట్ కోడింగ్ అయిన తర్వాత నుంచి టెస్టింగ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సో, టెస్టింగ్ ఫేజ్‌లో ఫస్ట్ స్టెప్ ఏంది అంటే యూనిట్ టెస్టింగ్. సో, ఇక్కడి నుంచి వస్తుంది స్టేజ్ అనేది లైక్ యూనిట్ టెస్టింగ్ జరుగుతది. సో, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంది అంటే కోడ్ లెవెల్‌లో
చేసిన కోడ్ లెవెల్‌లో టెస్టింగ్ జేస్తారు. అంటే డెవలప్ చేసిన కోడ్‌లో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా అనేది యూనిట్ టెస్టింగ్‌లో టెస్ట్ చేస్తారు. ఏవైనా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ కోడింగ్‌కెళ్తది. మళ్ళీ కోడింగ్ టీమ్‌కెళ్తది. డెవలపర్స్‌కెళ్తది. వాళ్ళు ఫిక్స్ చేస్తారు. పంపిస్తారు. అయితే యూనిట్ టెస్టింగ్ సక్సెస్ అయితే యూనిట్ టెస్టింగ్‌లో సక్సెస్ అయిన మాడ్యూల్‌ని కాంపోనెంట్ టెస్టింగ్‌కి పంపిస్తారు. ఈ కాంపోనెంట్ టెస్టింగ్‌లో ఏం జరగద్ది అంటే ఆ మాడ్యూల్ లెవెల్‌లో చేసిన డెవలప్‌మెంట్ అంతా గూడా లో లెవెల్ లైక్ ఈ మాడ్యూల్ లెవెల్‌లో లాజిక్స్ అన్నిటిని టెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఆహ్, మీడియా అనే ఒక అప్లికేషన్ డెవలప్ చేశారనుకో. ఆ మీడియాలో ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతున్నాయా లేదా? లైక్ ఈ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా? అనేవొచ్చేసి ఇండివిడ్యుయల్‌గా ఇక్కడ టెస్ట్ చేస్తారనమాట. ఓకే. ఈ కాంపోనెంట్ టెస్టింగ్ అయిన తర్వాత సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్‌కెళ్తుంది. ఈ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్‌లో ఏం జరుగుద్ది అంటే, ఏవైనా న్యూ యాప్స్ వచ్చినా, ఏవైనా న్యూ మాడ్యూల్స్ వచ్చినా గూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తారు. ఇక్కడ ఇంటిగ్రేట్ అవుతున్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తారనమాట. ఇక్కడ మాడ్యూల్ లెవెల్‌లో చేయరు. అంటే సిస్టమ్ లెవెల్‌లో ఇంటిగ్రేషన్ చేస్తారనమాట. అంటే లైక్ అన్నీ ఏదైనా కొత్తగా యాప్స్ వచ్చినా, ఏదైనా ఫంక్షనాలిటీ యాడ్ అయినా అవన్నీ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో, ఇంటిగ్రేషన్ అయిన తర్వాత సిస్టమ్ టెస్టింగ్‌కెళ్తారు. సిస్టమ్ టెస్టింగ్‌లో ఏం జరగద్ది అంటే, ఇక్కడ మనకి ఒక కంప్లీట్ బిల్డ్ వస్తది. అయితే ఈ బిల్డ్ మొత్తాన్ని గూడా టెస్ట్ చేస్తారు. అంటే లైక్ సిస్టమ్ లెవెల్‌లో టెస్టింగ్ చేస్తారు. ఈచ్ ఫంక్షనాలిటీని, ఈచ్ అప్లికేషన్‌ని డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ తోటి టెస్ట్ చేస్తారు. రకరకాల టెస్టింగ్ స్ట్రాటజీస్ వాడి లైక్ రిగ్రెషన్ అని, స్మోక్ అని ఇట్లా ఫంక్షనాలిటీ అని, నాన్ ఫంక్షనల్ అని ఇలా రకరకాల టెస్టింగ్‌లన్నీ గూడా సిస్టమ్ టెస్టింగ్ చేసి, సిస్టమ్ టెస్టింగ్‌లో పాస్ అయితే యాక్సెప్టెన్స్ టెస్టింగ్‌కి పంపిస్తారు. యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఎవరు జేస్తారు అంటే, మనకి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో, బీఆర్ఎస్ రిక్వైర్మెంట్స్ ఇచ్చుంటారో, వాళ్ళు యాక్సెప్టెన్స్ టెస్టింగ్ జేసుకుంటారు. ఎవరు? క్లయింట్. వాళ్ళకి సాఫ్ట్‌వేర్ డెలివరీ అయిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్ నేనిచ్చినట్లుగా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవడానికి యాక్సెప్టెన్స్ టెస్ట్ చేసుకొని, ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని మీట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. మీట్ అవ్వకపోతే రిజెక్ట్ చేస్తారు. సో, ఇది వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ ఫేజ్. అయితే ఈ వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ ఫేజ్ వాడడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ ఫేజ్‌లో ఈచ్ ఫేజ్ గూడా ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి. ఈచ్ ఫేజ్ గూడా ప్యారలల్‌గా స్టార్ట్ చేసుకోవచ్చు మనం వర్క్ చేయడం. వాటర్ ఫాల్ మాడ్యూల్‌లో చూసుకుంటే ప్రతి ఫేజ్ గూడా ప్రీవియస్ ఫేజ్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తది. ఇక్కడ వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మాడ్యూల్‌లో ఒక ఫేజ్ స్టార్ట్ అవ్వంగానే ప్యారలల్‌గా లైక్ వెరిఫికేషన్ ఫేజ్ స్టార్ట్ అవ్వగానే ప్యారలల్‌గా వాలిడేషన్ ఫేజ్ గూడా చేయొచ్చు. అంటే డెవలప్‌మెంట్ జరుగుతుండంగానే టెస్టింగ్ గూడా స్టార్ట్ జేయొచ్చు. ఎలా అంటే సో, ఇక్కడ మీరు గమనిస్తే ఈచ్ ఫేజ్ గూడా ఇంకొక ఫేజ్ తోటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంది. బీఆర్ఎస్ డాక్యుమెంట్స్ అనేది యాక్సెప్టెన్స్ టెస్ట్ తోటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంది. ఎందుకంటే మనకి బీఆర్ఎస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే, ఈ బీఆర్ఎస్ డాక్యుమెంట్స్‌ని బేస్ చేసుకొని టెస్ట్ కేసెస్ డెవలప్ చేసుకోవచ్చు. యాక్సెప్టెన్స్ టెస్టింగ్‌కి సంబంధించిన టెస్ట్ కేసెస్ డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే, ఈ బీఆర్ఎస్ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొనే గదా! ఇక్కడ వాలిడేట్ చేయగలుగుతారు. నాకు నా రిక్వైర్మెంట్స్‌ని సాఫ్ట్‌వేర్ మీట్ అవుతుందా లేదా అంటే, ఎవరు ఏ రిక్వైర్మెంట్స్‌ని చూసుకుంటారు? ఆహ్, ఆహ్, స్టేక్ హోల్డర్సు వాళ్ళిచ్చిన రిక్వైర్మెంట్స్‌కి నాకొచ్చిన సాఫ్ట్‌వేర్ మీట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకుంటారు గాబట్టి, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్స్‌ని యాక్సెప్ట్ చేయగానే ప్యారలల్‌గా టెస్ట్ కేసెస్ డెవలప్ చేసుకుంటుంటారు. అలాగే సిస్టమ్ రిక్వైర్మెంట్స్. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ జనరేట్ అవ్వగానే, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ రాగానే సిస్టమ్ టెస్టింగ్ వాళ్ళు సిస్టమ్ టెస్టింగ్‌కి సంబంధించిన టెస్ట్ కేసెస్ డెవలప్ చేసుకుంటా ఉంటారు. ఓకే. వీళ్ళకి కంప్లీట్ డిజైనింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. కోడింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. బిల్డర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని వీళ్ళు వాలిడేషన్ జేస్తారు. అంటే ఇక్కడ ఉన్న డీటెయిల్డ్ రిక్వైర్మెంట్ ప్రతి ఒక్కటి గూడా సాటిస్ఫై అవుతుందా? లేదా? అనేది ఈ సిస్టమ్ టెస్టింగ్‌లో చేస్తారు గాబట్టి, ప్యారలల్‌గా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ రాగానే వీళ్ళు టెస్ట్ కేసెస్ డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేసేస్తారు. అండ్ హై లెవెల్ డిజైనింగ్ గూడా. హై లెవెల్ డిజైనింగ్ గూడా అంతే. హై లెవెల్ డిజైనింగ్ రాగానే ఈ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టీమ్ వాళ్ళు ఏం జేస్తారంటే, వాళ్ళు దానికి కావాల్సిన టెస్ట్ కేసెస్ అన్నీ డెవలప్ చేసుకొని, వాళ్ళు ప్లాన్ జేసి పెట్టేసుకుంటారు. అంటే ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఇవన్నీ గూడా. లైక్ లో లెవెల్ డిజైనింగ్ గూడా అంతే. కోడింగ్ గూడా అంతే. కోడింగ్ ఈళ్ళు వన్ పీస్ ఆఫ్ కోడింగ్ రాయగానే ఈళ్ళు యూనిట్ టెస్ట్ చేసుకుంటారు. ఈ లోపల వీళ్ళు ఇంకొక మాడ్యూల్ గురించి డెవలప్ చేసుకుంటారు. ఇక్కడ ఏ ఫేజ్ గూడా ఇంకొక ఫేజ్ కోసం వెయిట్ చేయట్లేదు గాబట్టి, ప్యారలల్‌గా వర్క్ స్టార్ట్ అవుతుంది గాబట్టి,
సాఫ్ట్వేర్ డెలివరీ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అండ్ బగ్ డిటెక్షన్ అనేది ఎర్లీగా ఉంటుంది. అండ్ బగ్ డిటెక్షన్ ఎర్లీగా ఉండడం వల్ల రిస్క్ తక్కువ ఉంటుంది. ఓకే. సో అందుకనే ఈ విఎన్వి మోడల్ అనేది మన ఆటోమోటివ్ డొమైన్లో మ్యాండేటరీ అనమాట. ఐఎస్ఓ 26262 ప్రకారం విఎన్వి మోడల్ అనేది మ్యాండేటరీ. లైక్ ఐఎస్ఓ 26262 అంటే ఏంటి? ఫంక్షనల్ సేఫ్టీ. సో ఫంక్షనల్ సేఫ్టీలో విఎన్వి మోడల్ అనేది ఒక మ్యాండేటరీ మాడ్యూల్ అనమాట. లైక్ సో ఈ విఎన్వి మోడల్కి ఏ స్పైస్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఇంకా ఆ అడ్వాంటేజెస్ తోటి యూస్ చేసుకుంటారు. ఓకే. సో ఇది విఎన్వి మోడల్ అంటే. అయితే ఈ విఎన్వి మోడల్లో మనకి ఆ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే లైక్ వెరిఫికేషన్ ఫేజ్ అంటే ఏంటి, వ్యాలిడేషన్ ఫేజ్ అంటే ఏంటి, సో ఈచ్ ఫేజ్ ఇంకో ఫేజ్ తోటి ఎలా ఇంటర్లింక్ అయి ఉంటుంది, విఎన్వి మోడల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు విఎన్వి మోడల్నే ఆటోమోటివ్ డొమైన్లో ప్రిఫర్ చేస్తున్నారు, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీకు కమెంట్స్లో మెన్షన్ చేయండి.